నమస్తే. సో, అక్కలందరికీ ఏందంటే, మళ్ళీ పెరిగిన బంగారం ధర తులం 1,33,000కి పోయిందంట. నిన్న ఒక్కరోజే 1,300 పెరిగిందంట బంగారు ధర. సో, ఇక్కడ మనం కరీంనగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం. పల్లె పోరులో వనితలు పట్టాభద్రుడు. అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి గదా! సర్పంచ్, వార్డ్ మెంబరు. సో, అందులో వనితలంటే మహిళలు పోటీ చేస్తుర్రు. పట్టాభద్రులంటే రిజర్వేషన్ ఉంది గదా! రిజర్వేషన్ ఆయన లేడీస్ రిజర్వేషన్‌లో వాళ్ళొచ్చిర్రు. పట్టాభద్రులు అంటే చాలా డిగ్రీ చదువుకున్నోళ్ళు గూడా పోటీ చేస్తుర్రని ఒక వార్త చూస్తున్నాం. సర్పంచ్ బరువులో గ్రాడ్యుయేట్ మహిళలు ఉద్యోగాలకు రాజీనామా చేసి మరికొందరు పోటీ. చదువుకున్న వారితోనే పల్లెల అభివృద్ధి అంటున్న అతివలు. సో, చదువుకున్నాం మేము డెవలప్ చేస్తామని చెప్తుర్రు మహిళలని వార్త రాసిండు. సో, కొంతమంది జాబ్ చేస్తున్న ఆ జాబ్ వదిలేసి, లేకపోతే డిగ్రీ చదివినోళ్ళు కూడా జాబ్ వదిలేసి, రేవంత్ రెడ్డి ఏమో ఇప్పుడే రావద్దంటుండు. వీళ్ళేమో పోటీ పడి పోటీ చేస్తుర్రింగ. తర్వాత అప్పుడే సర్పంచ్. అప్పుడే, అప్పు డే ఇక్కడ అప్పు అనేది రెడ్ కలర్‌లో ఇచ్చిండు సర్పంచ్. అంటే సర్పంచులు ఉండేటోళ్ళు స్థిరాస్తులు కుదువపెట్టి అభ్యర్థులు హామీలు, నామినేషన్ విత్‌డ్రా కోసం భారీగా ఖర్చు. ఇది అంటే వాళ్ళకున్న భూములు, రియల్ ఎస్టేట్ కుదబెడుతుర్రు, అమ్ముతుర్రు అని మనం వార్త ప్రధానంగా రాసిర్రు. సో, చాలా మంది నామినేషన్ ఏస్తారు. వాళ్ళు విత్‌డ్రా చేసుకోవాలంటే వాడు 1,00,000 అడుగుతాడా, 2,00,000 అడుగుతాడా. ఇక్కడ ఈ కరీంనగర్‌లో డిమాండ్ ఎక్కువుంటది. ఎందుకంటే అక్కడ సింగరేణి గనులుంటాయి. అక్కడ ఆదాయం ఎక్కువుంటది. సో, ఇక్కడ మహబూబ్‌నగర్ జిల్లాలతో పోల్చుకుంటే కరీంనగర్ జిల్లాలో ఖర్చు గూడా ఎక్కువుంటది. వాళ్ళకి ఆదాయం గూడా అలాగే ఉంటది. సింగరేణి గనుల వల్ల ఆదాయం వస్తుంటది. రకరకాలుగా వాళ్ళు వెల్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్ అనమాట కరీంనగర్ అంటే. సో, అక్కడ విత్‌డ్రా చేసుకోవాలంటే గూడా వాడు మరి ఎన్ని లక్షలు అడుగుతుండో తెలవదు. ఎందుకంటే వాడు విత్‌డ్రా చేసుకోకుంటే ఒక్కోటి, రెండోడుతున్న ఓడిపోయే భయం ఉన్నప్పుడు చేయిస్తారనమాట. వాస్తవంగా అట్లా విత్‌డ్రా చేసినోడు వాడిని చేస్తా అని మళ్ళా నమ్మకం ఏం లేదు. సో, అప్పుల ఊబిలో యువనేతలు గెలిచినా, ఓడినా తప్పని రుణభారం. సో, చాలా మందికి వయసులో 25-30, 35 ఏండ్ల లోపోళ్ళకు ఇంగా ఉరుకులాట ఉంటది. ఇప్పుడు గాదు ఇప్పుడు గెలవాలి మన ఊరు సర్పంచ్ అని. సో, అటువంటోళ్ళందరూ పోయి అప్పుల పాలయితురని వార్త రాసిండనమాట. ఆస్తులు, నగలు తనఖా. ఆస్తులు, నగలు తనఖా అంటే ఆళ్ళ భార్య పెళ్లయ్యి ఉంటది. 10 తులాలో, 15 తులాలో బంగారం పెట్టింటారు. ఆ బంగారం అమ్మడం, కుదబెట్టడం అట్లా గూడా చేస్తుర్రని దృష్టికొచ్చిందనమాట. వార్తలు చూస్తున్నాం మనం అక్కడక్కడ. ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నాయి. ఏకగ్రీవాలు స్లోగా కొలిక్కి రావడంతో లేదు. సో, ఏకగ్రీవాలు గూడా జరుగుతున్నాయి అంట. ఇంగా రెండో విడత, మూడో విడత. ఒకటో విడత అయితే అయిపోయింది గానీ, రెండో విడత, మూడో విడత అయితున్నాయంట. వాటి కోసమే ఉంది. సో, ఇక్కడ మనం నామినేషన్ వేసిన అభ్యర్థులకు చాలా ఖర్చేస్తున్నాయి. ఒక ఊరికి ఏం చేస్తారో ఆ పనికయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా ఓ మోస్తారు గ్రామ పంచాయతీ 30,00,000-50,00,000 భరించాల్సిన పరిస్థితి. ఇంత నగదు కోసం అభ్యర్థులు అప్పుల బాట పడుతున్నారు. తాము సంపాదించుకున్న ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ళ నగలు వేసుకొని తాకట్టు పెరి మరి తెస్తున్నారు. హ్మ్. పెద్ద మనుషులకు సమర్పిస్తే విత్‌డ్రాయల్ సజావుగా సాగుతున్నాయి. అంటే ఊర్లో ఉండే పెద్ద మనుషులు కొంత డబ్బు తీసుకొని గూడా విత్‌డ్రా చేస్తుర్రని ఇక్కడ వార్త చూస్తున్నాం. కొంతమందుంటారు పెద్ద మనుషులు. "అరే! నీకు మరి సర్పంచ్ ఇప్పిస్తే నాకేం లాభం? నాకెంత ఇస్తావని" మాట్లాడుకొని చేస్తుర్రని మనం ప్రధానంగా చూస్తున్నాం. అంటే ఏకగ్రీవానికి పోయినప్పుడు గూడా ఆళ్ళు పెద్ద మనుషులు డిసైడ్ అయినప్పుడు మరి నీకు ఈ పదవి ఇప్పిస్తాము అని వాళ్ళ ఎనక కుట్ర చేస్తారు. అంటే జనాన్ని ఒప్పించాలంటే ఓ మాట చెప్పాలే. పోటీకొచ్చేటోళ్ళని ఓ మాట చెప్పాలే. మరి ఆళ్ళందరిని ఒప్పించాలంటే మరి మాకెంత ఇస్తావు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అటువంటివి జరుగుతున్నాయని ఇస్తుండనమాట. మరి ఏకగ్రీవం చేయాలంటే మొత్తానికి మా పెద్ద మనుషులకు కలిసి ఎన్ని లక్షలు ఇస్తావు అని మాట్లాడుతుర్రా? మరి అవతలోని ఒప్పించాలంటే ఎన్ని లక్షలు ఇయ్యాలని చూస్తుర్రా అనేది ఇచ్చిరనమాట. క్లియర్‌గా ఇయ్యలేదు. బట్ కరీంనగర్ జిల్లాలో 30-50 లక్షలు అయితదని మనకొక అంచనా వచ్చిందనమాట. సో, ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. నువ్వు సర్పంచ్, నేను ఉప సర్పంచ్. సర్పంచ్ రిజర్వేషన్ కనిసిరాని చోట ఉప సర్పంచ్‌పై ఫోకస్. వార్డ్ మెంబర్‌గా పోటీ, సర్పంచ్ అభ్యర్థులకు మద్దతు. నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్ పవర్‌తో తీవ్ర పోటీ. చాలామంది అనుకుంటారు. రిజర్వేషన్ అనుకూలిస్తే మనం పోటీ చేద్దాం, సర్పంచ్ అవుదాం అనుకుంటారు. కానీ దురదృష్టం కొద్దీ వాళ్ళ ఊర్లో వాళ్ళనుకున్న రిజర్వేషన్ రాలేదు. వాళ్ళకి వ్యతిరేక రిజర్వేషన్ వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తుండు వార్డ్ మెంబర్‌గా పోటీ ఉప సర్పంచ్‌కి రిజర్వేషన్ ఏముండదు. ఎవరైనా కావచ్చు. ఆ ఊర్లో ఉన్న ఓటర్ ఉన్న వార్డ్ మెంబర్‌గా గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఉప సర్పంచ్‌గా గెలిచే హ్మ్. హక్కు ఉంటది కాబట్టి, సో, ఏం చేస్తుర్రు చాలామంది ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలం రాని చోట ఇతను అనుకుంటాడు ఈళ్ళ కులానికి అనుకూలంగా రిజర్వేషన్ రాలేదు ఒకతను. అతనేం చేస్తాడు అవతలోళ్ళకు వచ్చింది కదా! వాళ్ళ గెలుపు కోసం పనిచేసి వార్డ్ మెంబర్‌గా పోటీ చేసి
వార్డ్ నంబర్‌కి ఏదో ఒక చోట ఊర్లో కనీసం 8-10 వార్డులుంటాయి. అక్కడ ఆ వార్డులలో ఏదో ఒక వార్డ్‌ల గెలిచి ఉప సర్పంచ్ అవ్వచ్చనమాట. ఉప సర్పంచ్ అంటే 10 మంది వార్డ్ నంబర్లుంటే ఆయన గాక 5 మంది 5 మంది ఓట్లేసేసి గెలుస్తాడనమాట. సో, 6 మంది వార్డులుంటే ఉప సర్పంచ్ ఖాయంగా అనమాట ఆ ఊర్లో. సో, ఇప్పుడేందంటే చెక్ పవర్ ఉంది. సర్పంచ్‌కి, ఉప సర్పంచ్ చెక్ పవర్ జాయింట్ చెక్ పవర్ ఉంది కాబట్టి దానికోసం తీవ్ర పోటుంది. వార్డ్ నంబర్‌లు చాలా మందికి తెలవదు. ఏం తెలవదసలకు. వార్డ్ నంబర్ గూడా ఒక సర్పంచ్, ఉప సర్పంచ్ చేయాల్సిన పని చేయొచ్చు. కాపోతే గ్రామాలలో తెలవదు వాళ్ళకు. వార్డ్ నంబర్ అంటే జస్ట్ పోయి సంతకంలా రిజిస్టర్‌లో సంతకం పెట్టి, ఇంక మన పని అయిపోయిందని లేసి శలకలకు పోవుడు కాదు. వాళ్ళు గూడా అడగాలి ఎన్ని పైసలొచ్చినాయి, మన ఊరికి ఈ 3 నెలల్లో ఎన్ని పైసలొచ్చినాయి, 6 నెలల్లో ఎన్ని పైసలొచ్చినాయి, ఏడ ఖర్చు పెడుతుర్రు, ఏం చేస్తుర్రని సర్పంచ్‌ని, ఉప సర్పంచ్‌ని అందరూ గూడా వార్డ్ నంబర్‌లు ఐకమత్యంతో తెలుసుకొని అడగాలి. ఎందుకంటే సరే చాలా మంది చదువు రాదు. చదువు రానోళ్ళు గూడా పెద్ద కష్టం ఏం గాదు. మీ ఊర్లో ఉండే సెక్రటరీని అడగండి. అమ్మ ఎంతొచ్చింది మేడం పైసలు ఎన్నొచ్చినాయి? సరే ఒక సంవత్సరం వరకు చూడండి. వాళ్ళు ఏం చేస్తుర్రు? ఎట్లా చేస్తుర్రు? చాలా మంది ఏం చేస్తారంటే సంతకం రిజిస్టర్ మీ ఇంటికి పంపించి సంతకం పెట్టించుకుంటారు. ఆళ్ళకి తెలవదు మీటింగ్ అని తెలవదు, తీర్మానం అని తెలవదు, పైసల కోసం అని తెలవదు, పనుల కోసం అని తెలవదు. సర్పంచ్ ఏం చేస్తాడు? ఆయన ఎక్కడ ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు? ఏం పని చేయాలనుకుంటున్నాడో వీళ్ళకి చెప్పడు. లోపల లోపల దాపెట్టుకొని బయటికి మాత్రం సంతకాలు పెట్టిపోరు అంటాడు. ఆడోళ్ళుంటే వాళ్ళకు చీరలు పంపిస్తాడు, పట్టు చీరలు పంపిస్తాడు. మగోళ్ళుంటే వాళ్ళని "అరేయ్! ఇంగమ్మ రార్రా సినిమాకి వదలకపోదాం ఇంతమంది ఆపుదాం" అని చేస్తాడు. సో, అటువంటివి కాకుండా వార్డ్ మెంబర్స్ కూడా వార్డ్ మెంబర్సు అనుకోని నిజంగానే ఎన్ని పైసలొచ్చినాయని సెక్రటరీ మేడంని అడుగుతుండాలె. లేకపోతే మీ ఊర్లో ఉన్న చదువుకున్న వార్డ్ మెంబర్ ఉంటారు కదా! నీతో పాటు ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే రిజిస్టర్ రాసింది మీకు చదువు రాకపోవచ్చు వార్డ్ మెంబర్ చాలా మందికి. కానీ సెక్రటరీ గారిని మీ సెక్రటరీ ఆహ్, ఉంటాడు కదా! మీ ఊరికి ఆడ మనిషి లేదా మగ మనిషి ఇద్దరిట్లో ఎవరో ఒకరుంటారు. సార్ లేదా మేడం అని ఏం జరుగుతుంది మేడం అని అడిగితే ఆమె చెప్తదనమాట. మొత్తం ఎన్ని డబ్బులొచ్చినాయి, ఏం చేస్తుర్రు, ఏ వార్డ్‌లో చేస్తుర్రు పని, మీ వార్డుకు ఏం సమస్యలున్నా అడగాల్సిన బాధ్యత వార్డ్ నంబర్‌దే. ఒకవేళ మీ వార్డ్ ఒకటే గాదు, మీ ఊర్లో ఏ సమస్య ఉన్నా గాని పలానా వార్డ్‌లో సమస్య ఉంది. ఆ వార్డ్ నంబర్‌కు పడకపోవచ్చు. ఆ ఇంటికి ఆ వార్డ్‌లో ఉండే వార్డ్ నంబర్‌కి పడకపోవచ్చు. నీకు చెప్పొచ్చు అయ్యా గీ సమస్య ఉందని. సో, అప్పుడు మీరు అడగొచ్చు. చెప్పొచ్చు ఏ వార్డ్ అని ఏం లేదు. ఊరు మొత్తం గూడా జాయింట్‌గా డెవలప్ చేయాలంటే అన్ని వార్డ్ మెంబర్స్ గూడా హక్కుంటది. మీరు వార్డ్ నంబర్స్ బరాబర్‌గా ఎంత డబ్బులొస్తున్నాయి, ఎంత అమౌంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎన్నొచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎన్నొచ్చినాయి, ఎమ్మెల్యే నిధులు ఎన్నొచ్చినాయి, ఎంపీ నిధులు ఎన్నొచ్చినాయి అవన్నీ తెలుసుకొని, ఎక్కడ ఖర్చు పెడుతుర్రు అని తెలుసుకొని, మీరు డెవలప్‌ని చేస్తేనే మళ్ళీ మీకొకసారి వార్డ్ మెంబర్‌గా గెలిచే అవకాశం ఉంటది తప్ప, మీరేదో గుడ్డిగా పోయి తిన్నావా బసవన్న అంటే తిన్నా అని చెప్పి సంతకాలు పెట్టకుండా, ఏం జరుగుతుందో తెలుసుకొని చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఊరు డెవలప్ అయితది. వార్డ్ నంబర్‌తో సహా వార్డ్ నంబర్ గూడా మీకు పనులు అడగొచ్చు. మీ వార్డ్‌కి ఏం పనులు కావాలి మీరే తీసుకొని ఆ కాంట్రాక్ట్ తీసుకొని సీసీ రోడ్ వచ్చినా, మోరొచ్చినా మీరే తీసుకొని చేయొచ్చు. అన్ని హక్కులుంటాయన్నమాట వార్డ్ మెంబర్‌కు. మీరు కరెక్ట్ 2, 3 జరకులుగాన ఇస్తే సర్పంచ్ సెట్ రైట్ అయితాడు. ఎందుకంటే ఫస్ట్‌లో అట్లా ఏం లేదు ఇంతకుముందు ఇయ్యలే కదా! నేను ఇయ్యను అంటాడు గానీ, ఈ వార్డ్ మెంబర్‌లంతా గూడా అట్లా గాదు. పోయిన కాలం పోయిందే. ఇప్పుడిప్పుడే అని గత కాలం గురించి మాకు సంబంధం లేదు. ఈ కాలం గురించి మాట్లాడదాం అని గాని మీరు 2, 3 పొలిటికల్ డైలాగులు కొట్టిరంటే మాత్రం కంపల్సరీగా మీ ఊరు సర్పంచి, ఉప సర్పంచి కంపల్సరీగా ఇని తీరాల్సిందే. వార్డ్ మెంబర్‌లందరూ గూడా సరైన గౌరవము, నిధులు ఒస్తాయి. సో, వార్డ్ నంబర్ అంటే గూడా సర్పంచ్‌తో సమానం అన్నమాట. సర్పంచ్, ఉప సర్పంచ్ ఈస్ నథింగ్ బట్ వార్డ్ నంబరే గదా! వార్డ్ నంబర్ మీరందరూ కలిసి ఎన్నుకుంటేనే ఉప సర్పంచ్ అయితాడు. సో, ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి చెక్ పవర్ ఉంది. చెక్ పవర్ ఉన్నంత మాత్రాన మీరందరూ తీర్మానం మీద సంతకం పెట్టకుంటే ఎలాంటి పనులు జరగవు. సో, అడగాలి మీరు. కొంతమంది ఏం జేస్తారు సర్పంచులు అధిక తెలివి ఉపయోగించి రిజిస్టర్ ఇంటికి పంపించి సంతకం పెట్టించుకురా పో అంటారు. ఎందుకు పెట్టాలంటే, "ఏందిలే పెట్టు నువ్వైతే పెట్టు శిలకలో నువ్వు కలుపు తీయబోయింది కదా! మళ్ళా రేపు పొద్దుగాల నీకు రానీకి ఇబ్బందయితది. ఇప్పుడే పెట్టు" నైటే పెట్టించుకపోతాడు. అటువంటివన్నీ గమ్మత్తులు చేస్తారు సర్పంచులు. సో, వార్డ్ మెంబర్‌లు జాగ్రత్తగా ఉండి, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్ జాగ్రత్తగా ఉండి మీ ఊరిని డెవలప్ చేసుకుంటే మీకు మళ్ళోసారి గెలిచే అవకాశం ఉంటది. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రచార వాహనాలకు అనుమతులు తిప్పలు. అంటే వీళ్ళు బండి పెట్టి తిప్పుతుర్రు. వాళ్ళకు ఏం గుర్తు కత్తెర గుర్తొచ్చింది. చర్లబుద్పూర్‌లో ప్రచార వాహనం అక్కడ ఈ బండికి గూడా ఇప్పుడు ఇట్లా ప్రచారం చేయాలంటే కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి, ఆ పర్మిషన్ గూడా అంత ఈజీగా గాదు. చిన్న చిన్న ఊర్లకు ఆ పర్మిషన్ అవన్నీ పెట్టి కష్టమే. ఎందుకంటే ఇగ ఆ పర్మిషను అక్కడిక్కడ తిరిగే వరకు టైం అయిపోతది. ఎలక్షన్ టైం అయిపోతది. అభ్యర్థులకు ఇబ్బందులైతాయి. సో, మొత్తం మీద ఇది కరీంనగర్ జిల్లా వార్త చూస్తున్నాం. మనం నెక్స్ట్ ఇంకో జిల్లా చూద్దాం.